యేసు ప్రభుయందు మీ అందరికీ నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. నా పేరు ఫాదర్ పరంజ్యోతి, సెయింట్ ఆంథోనీస్ చర్చ్, మహారాణిపేట. ఈరోజు క్రిస్మస్ పండుగ. క్రీస్తు ప్రభు పుట్టినరోజుని క్రిస్మస్ వేడుకగా చేసుకుంటూ ఉంటారు. అనగా క్రీస్తుని ఆరాధించడానికి ప్రభుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో, చిన్నపిల్లలు, పెద్దలు, ఒక దేశానికి చెందినటువంటి వారు కాదు, అందరూ కూడా ఎంతో వేడుకతోటి ఈ సంబరాలలో పాల్గొంటూ ఉంటారు. దేవుడు ఏ ఒక్క జాతికి, ఏ ఒక్క సంఘానికి, ఏ ఊరికి మాత్రమే కాకుండా ప్రపంచమంతటికి చెందినవారు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టినరోజు శాంతి పుట్టినరోజు, ఆనందం పుట్టినరోజు, ఐక్యత, క్షమ పుట్టినరోజుగా మేమందరము కూడా ఈ పండుగను ఎంతో ఆనందంతో మనం కొనియాడుకుంటూ ఉన్నాం. దేవాతి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం ద్వారా దేవుడు లోకాన్ని, మానవులందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నారనే సందేశాన్ని క్రీస్తు ప్రభు ద్వారా తెలియజేస్తున్నారు. అందుకే యోహాను సువార్తలో చెప్తున్న విధంగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించున్నారు. క్రీస్తు ప్రభుని చూసినప్పుడు కూడా దేవుడు మానవులను ఇంకా ప్రేమిస్తున్నారనేటువంటి సందేశాన్ని అందరికీ తెలియజేస్తున్నది ఈ పండుగ. ఈ పండుగ సందర్భంలో ఈ మా మహారాణిపేటలో ఉన్నటువంటి సెయింట్ ఆంథోనీ చర్చ్లోని రాత్రి 10:30 గంటల నుండి దేవుని యొక్క ప్రార్థనలు, దివ్య బలి పూజలు జరుపుకుని ఉన్నాం. ఈరోజు ఉదయం మా అతిమేత్రైనటువంటి అగ్రపీఠాధిపతులు ఉడుమల బాలగారు పూజా ప్రార్థనలు జరిపించి ప్రపంచ శాంతి కోసమై, మన దేశం యొక్క ఐక్యత కోసమై, అందరి యొక్క బాగు కోసమై ప్రార్థనలు చేసి ఉన్నారు. వారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మేము కూడా ఈ విచారంలో ఉన్నటువంటి మా తరపున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి సమాధానాలతో మన దేశం, ఈ ప్రపంచమంతా కూడా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ అండ్ మెరీ అండ్ హోలీ క్రిస్మస్. థ్యాంక్ యూ.